నెక్స్ట్ అండి ఆ రోజులు పోయాయి. జగన్కి బాబు స్ట్రాంగ్ అంటే మారిన చంద్రబాబు అనే దానికి కొన్ని అంశాలు కనపడుతున్నాయి. నేను ఐపీఎస్ అధికారులను ముగ్గురిని సస్పెండ్ చేయటం కానీ, లేకపోతే ఒక పొలిటికల్ సిస్టంలో అవతల ఎవరైతే అధికార పార్టీ పైన ప్రతిపక్షం చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇవ్వటం కానీ, ఇవన్నీ చూసినప్పుడు కొంత ఎక్కువ చర్చ జరుగుతుంది. ఒకసారి ఆ బైట్స్ ప్లే చేయండి. ఈ తెలివైన మేధావుల్ని చెన్నైని మార్చేయమనండి, బెంగళూరు సిటీని మార్చేయమనండి, బాంబే సిటీని మార్చమనండి, హైదరాబాద్ సిటీని మార్చమనండి. బుద్ధి జ్ఞానం ఉంటే మాట్లాడడం మానేయమనండి. మీ ఇంటి మీద నీళ్లు వస్తాయని ఆకాశంలో పోతావు నువ్వు, ఇంటికి నీళ్లు రాకుండా చూసుకోవాలా. ఇంకొకసారి మాట్లాడితే ఆ నాలుకలు తాళాలు వేయాల్సి వస్తుంది. ఇన్నింటి వాస్తవాలు లెక్క పెట్టుకుంటూ రాజకీయం కోసం అసహ్యమైన రాజకీయాలు చేస్తారా మీరు? ఎందుకంటే విషయం అక్కడ విశాఖపట్నం ఉదేమైంది, తిరుపతికి ఫ్లడ్ రాలేదా? ఏ సిటీ సేఫ్? నెల్లూరు రాలా? వాట్ ఆర్ యూ టాకింగ్? కృష్ణా గోదావరి ఎక్కడుంది? రాజమండ్రి ఎక్కడున్నాయి? కర్నూలు కొట్టుకుని పోయే పరిస్థితి లేదా? బుద్ధి జ్ఞానం ఉండాలి మాట్లాడాలంటే. పాలిష్డ్గా మాట్లాడితే వాళ్ళకి ఎక్కని వాళ్ళకి ఏం చేయాలో కూడా చేసి చూపించాల్సిన అవసరం ఉంది. అదే జరుగుతుంది రేపు. మొన్న చూశారు మీరు, అక్కడ పోతే వీళ్ళని ఏం చేశారు. అదే జరగాలి ఈ రాష్ట్రంలో. ఈ తెలివైన ఆయన ఒక జీవో ఇచ్చాడు, ఆయన ముఖాన్ని తగిలిస్తా రాష్ట్రాన్ని తిప్పేదానికి. ఆ జీవోని కాకుండా ఏం అమలు చేసావో చెప్పాలండి పోలి. నేను స్ట్రైట్ కోసం అంటే ఆయన బాడీకి గట్టేసి తిప్పుతాం ఆ జీవోని. ఇలాంటి నేరస్తులకి నేను చెప్పేది ఏంటంటే, బాబాయిని చంపి నారాసుర రక్త చరిత్ర పెట్టేసి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తే అన్నిటిని జరగవు. ఎన్ని తప్పుడు పనులన్నీ చేసి వేరే వాళ్ళ మీద దోసేయాలనుకుంటే జరగవు. ఆ రోజులు అయిపోయినాయి. పిచ్చిగా అనుకుంటున్నా ఏం చేసావో అన్నీ కూడా నోటుకొచ్చేట్టు మాట్లాడడం. వీళ్ళు చెల్లని కాసులు ఇవే చేస్తారు. మెడికల్ కాలేజ్ అంశంపై సత్యకుమార్ గారు కూడా గట్టిగా అంటే ఒక అంశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఈసారి ఓపికతో ఉండే పరిస్థితి లేదు. ప్రభుత్వం మీద విమర్శల దాడి కొనసాగిస్తే దానికి గతంలో వాళ్ళు చేసినటువంటి తప్పులని ఎస్టాబ్లిష్ చేసేందుకు ప్రభుత్వం వైపు నుంచి అడుగులు పడుతున్నాయనే దానికి అర్థమవుతుంది. నిజంగా జత్వానీ కేసులో ప్రభుత్వం అంత స్ట్రాంగ్గా వ్యవహరించేది కాదు. కానీ గత పాలకులు చేసినటువంటి తప్పులు ఈ స్థాయిలో ఉన్నాయని ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ కేసు ఎస్టాబ్లిష్ అయింది. ఈరోజు వాళ్ళ ముగ్గురిని సస్పెండ్ చేశారు. ఇప్పుడు గనుల వెంకటరెడ్డి సముద్రంలో ఆ బోట్ మార్గం ద్వారా పారిపోయాడని చెప్తున్నారు కుటుంబ సభ్యులు. ఎంత దుర్మార్గం! ఒక గనుల శాఖ ఎండీగా ఉన్న వ్యక్తి పారిపోయాడంటే ఎంత అప్రదిష్ట! అంటే ఏంటి అంటే దొంగతనం చేశారు, దోచుకున్నారు అనేటువంటిది అర్థమవుతుంది. అంటే ఇప్పుడు ఈ పాలసీలన్నీ ఇప్పుడు లెక్క దాంట్లో కూడా 70,000 మందికి 7 లక్షల మందికి కిడ్నీలు పోయినాయి. ఇదంతా కూడా మద్యం తాగటం వల్ల అని చెప్పి అది ఇంకోటి చెప్తున్నారు. ఇట్లాంటివన్నీ చూసినప్పుడు రేపు రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి పైన ఖచ్చితంగా ప్రభుత్వం ఈ విచారణల్లో కనుక అతను తప్పులు చేశాడు అని తేలితే కేసులు నమోదు చేసేటువంటి అవకాశం ఉంది. ఆ కేసులు నమోదు చేసేటువంటి దాంట్లో ప్రధానంగా ఉన్నటువంటిది గనుల శాఖ సంబంధించినటువంటి జరిగినటువంటి అవినీతి, మద్యానికి సంబంధించి జరిగినటువంటి అవినీతి, వాటితో పాటు ఇసుక జరిగినటువంటి ఐఎన్పిఆర్ అది జనరల్గా ఆడదాకా పోదనుకుంటున్నాను జనరల్గా. అయితే ఆ డబ్బులు నిధులన్నీ కూడా 400 కోట్లు 600 కోట్లు అవి సాక్షికి వచ్చినాయి. కాబట్టి మరి వాళ్ళు లబ్ధిదారులు కాబట్టి ఇది క్విట్ ప్రోకో జరిగిందని దాంట్లో కూడా నమోదు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి ఇవన్నీ ఈ తప్పులన్నీ కూడా ఎవరు చేయించారు? జగన్మోహన్ రెడ్డి గారు చేయించారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇప్పుడు కేసులు నమోదు చేసే పరిస్థితి వస్తే మరి ఈ కేసులన్నింటిలో కూడా మరి ఆయనే కదా ముద్దాయి అయ్యేటువంటి పరిస్థితి. మరి జత్వానీ కేసులో కూడా ఆయనే చెప్పి చేయించాడు అనేటువంటిది ఎస్టాబ్లిష్ అవుతుంది కదా. మరి అక్కడి నుంచి ఆయనే వచ్చేటువంటి పరిస్థితి ఉంది కదా. మరి ప్రతి అంశం కూడా ఎక్కడికి వెళ్తుంది? అక్కడికి వెళ్ళి ఆయన దగ్గర ఆగుతుంది. మరి ఆయన దగ్గర ఆగినప్పుడు ఆయన మీద కేసు నమోదు చేయాలి కదా. అలా కేసులు నమోదు చేస్తే 7 కేసులు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇప్పుడు నమోదు అవడానికి సిద్ధంగా ఉన్నాయి. మరి రఘురామకృష్ణరాజు కొట్టినటువంటి కేసులో కూడా మరి ఆయన పాత్రే కదా. మరి ఈ కేసులన్నీ ఈ 7 కేసులు కనుక నమోదైతే మరి ఏంటి పరిస్థితి అనేది ఇప్పుడు చర్చనీయాంశం అవుతా ఉంది. కేసులతో పాటు ఇదొక 7 కేసులు 7 కేసులు అనిల్ ఏంటి మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి పరిస్థితుల్లో ఊరుకోము, అవసరమైతే ఆ జీవోని ముఖానికి అతికిచ్చి మొత్తం రాష్ట్రం అంతా తిప్పుతా ఉంటున్నారు. ఎట్లా అతికిచ్చి తిప్పుతారబ్బా నాకు అర్థం కాలేదు. జీవోని ముఖానికి అతికిచ్చి తిప్పటం ఏమైనా పిన్ను కొడతారా ఏంటి?
అంటే ఇక్కడ మనం చూడాల్సిన అంశం అంటే ప్రభుత్వం వచ్చి 100 రోజులు కావడం లేదు సార్. కానీ ఈ 100 రోజుల్లోనే వీళ్ళు చేయకూడని తప్పులు చేశారు, దుర్మార్గాలు చేశారనే ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైసీపీ. కేవలం వాళ్ళు అధికారం కోల్పోయి 100 రోజులు నిండా పూర్తి కాలేదు. కాకముందే ఇంత నెగిటివ్ ప్రచారం. మీకు అమరావతి ఒక విషయాన్ని తీసుకొస్తే సార్, వాళ్ళు 3 రాజ్యాలు అనే అంశంతో 3 చోట్ల బొక్కబొర్లు పడ్డారు. ఓటు రూపంలో ప్రజలు ఎలాంటి గుణపాఠం చెప్పారో వాళ్ళు చూశారు. నిజంగా నేను చంద్రబాబు గారు చెప్పిన ఒక అంశాన్ని మనం పరిశీలిస్తే, విశాఖపట్నానికి హుదూద్ వచ్చింది, అక్కడ కూడా ప్రకృతి వైపరీత్యాలు జరిగినాయి కదా సార్. అయితే అక్కడ నుంచి దాని నుంచి కూడా ఆ నగరాన్ని కాపాడుకోవడమే కదా పాలకులుగా చేయాల్సిన పని చేశారు కదా. అదేవిధంగా చెన్నై నగరం ఎంత స్థాయిలో నీట మునిగింది మనం చూసాం. ముంబైలో ఎలాంటి పరిస్థితులు వచ్చాయో మనం చూసాం. నిజంగా కర్నూలు తుంగభద్ర నది 2009లో దాని వల్ల జరిగిన ప్రమాదం, ఆ ఊరు పూర్తిగా కూడా కర్నూలు సిటీ చాలా అప్పులో ఉంటుంది, అది కూడా మునిగిపోయింది. అంటే మునగని ప్రాంతం ఏది ఉండదు సార్. అంటే ప్రకృతి వైపరీత్యాల వల్ల, అంటే ఎక్కువ వర్షపాతం పడితే ఏమన్నా బకెట్లు బిందెలు పెట్టి ఆపగలుగుతారా ఎవరైనా? అది జరగదు కదా. ఖచ్చితంగా ఆ వచ్చిన నీరు పోవడానికి కావాల్సిన మార్గాలు ఏర్పాటు చేసి ప్రజలకు అసౌకర్యం లేకుండా సార్. ఎక్కడైనా వర్షాలు వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు ఎక్కడైనటువంటిది నీళ్లు రావటం సహజం. అది అమెరికా అయినా, ఆఫ్రికా అయినా, ఆంధ్ర అయినా, ఏదైనా కానీ తప్పదు కదా. కానీ అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి టైంలో వచ్చినా కానీ, లేదా ఇప్పుడు వచ్చినా కానీ దానికి ప్రణాళిక రూపొందించుకోవాలి, రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు చూసుకోవాలి. వచ్చిన తర్వాత వెంటనే వాటిని క్లీన్ చేసుకునేదానికి ఒక ప్రణాళిక పెట్టుకొని చేసుకోవాలి. సరే, అది అధికారుల తప్పిదమో లేకపోతే ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకుల తప్పిదం వలన కనుక సంభవిస్తే అప్పుడు వాటి మీద ఖచ్చితంగా ప్రజలు ఊరుకోరు, ఉపేక్షించరు, చర్యలు తీసుకుంటారు. బట్ సరే, ఇప్పుడు జనరల్గా ఏ అపోజిషన్ ఉన్నా, ఇది అపోజిషన్ కాదు, వాళ్ళకి అపోజిషన్ స్థాయి లేదు కాబట్టి, ప్రతిపక్ష పార్టీగా ఉంది కాబట్టి, ప్రతిపక్ష పార్టీ ఎప్పుడూ కూడా చంద్రబాబు నాయుడు గారు బాగా చేశాడు, ఆయన రోజుకు 18 గంటలు 20 గంటల నీళ్ళల్లో తిరిగి కష్టపడ్డాడు, ఆయన అద్భుతమైనటువంటి లీడరు, ఆయన నిజంగా ఇంత కష్టకాలంలో కూడా ప్రజలను ఆదుకున్నాడు అని చెప్పని ఏ పార్టీ అయినా కానీ, అపోజిషన్లో ఉన్నటువంటి పార్టీ, ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి ఒక పార్టీ ఎక్కడన్నా ప్రశంసించడం అనేటువంటిది ఉందా? నరేంద్ర మోదీ గారు ఎంత గొప్పగా చేసినా రాహుల్ గాంధీ గారు విమర్శిస్తారు. రేపు భవిష్యత్తులో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మోదీ గారు అపోజిషన్లో ఉన్నా కానీ ఆయన ఏం చేసినా కానీ ఆయన అంతే విమర్శిస్తారు. నువ్వు ఎంత మంచి చేసినా కానీ రాజకీయాలలో అవతల వ్యక్తిని ప్రశంసించడం అనేటువంటిది అది అసలు చాలా కాదు, అసలు లేదు, పోయింది. అది ఆ కాలం పోయింది, ఆ విధానం పోయింది. ఆ రాజకీయాల్లో ఉండాల్సినటువంటి ఆ ఔన్నత్యం కానీ, ఆ గొప్పతనం కానీ, ఆ విశిష్టత కానీ, ఆ మెసేజ్ అది పోయింది. నువ్వు ఏమన్నా చెయ్యి. ఇప్పుడు ఒక 100 కోట్ల రూపాయలు నిన్న వరదలకి చంద్రబాబు నాయుడు గారు సహాయం చేశారనుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు, దోచుకున్న డబ్బు సహాయం చేశారంటారు తప్ప 100 కోట్ల రూపాయలు ఆయన కష్టపడి సంపాదించిన డబ్బు ప్రజలకు ఇవ్వటం అనేటువంటిది సంతోషం అని చెప్పి అనరు. ఎందుకు అనరు అని అంటే, రాజకీయాల్లో ఆ మైలేజ్ ఇవ్వటానికి ఒప్పుకోరు. ఎంత నీచమైనటువంటి రాజకీయాలు ప్రస్తుతం నడుస్తున్నాయి అని అంటే, మంచి ఏదన్నా కానివ్వండి, దాంట్లో ఏ విధంగా చెడు చెప్పాలి అనే దానికోసమే ప్రయత్నం చేస్తారు. అది ఎవరన్నా కానీ, ఆ పార్టీ ఇటుండి ఈ పార్టీ ఇటున్నా కానీ, ఏ పార్టీలు ఇటున్నా కానీ, వాస్తవాలు ఇవి. నిజాలు కొంచెం చేదుగానే ఉంటాయి కానీ నిజాలు ఇవే. మనం చూడండి, ఏదైనా నాయకుడు ఇంకో నాయకుడిని మెచ్చుకోవటం చూసాం ఈ మధ్యకాలంలో. పార్టీలు ఎక్కడో వెరీ రేర్ కేసులో, అది కూడా దాని వెనక చాలా రాజకీయ ప్రయోజనాలు దాగి ఉన్నప్పుడు మాత్రమే అవి సాధ్యం అవుతాయి. సరే, ఏదన్నా కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికో లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలకో, అరే ఈయన తిరుగుతున్నాడు, కష్టపడుతున్నాడు, అందుకనే పాపం చంద్రబాబు నాయుడు గారు తిరుగుతున్నారని, కష్టపడుతున్నాడని పాపం జగన్మోహన్ రెడ్డి గారు 3 సార్లు వచ్చారు పాపం బెంగళూరు నుంచి. వచ్చి నేను 2029లో సీఎంఏ మీ సంగతి తెలుస్తానంట, మీరు అసలు అది చేయలేదు ఇది చేయలేదు చెప్పి విమర్శించి వెళ్ళారు కదా. వరదలకి 2029 ఎన్నికలకి సంబంధం ఏంటి? ఏమైనా ఉందా? 2029కి ఏమైనా సంబంధం ఉందా? మరి 2029 ఎన్నికల గురించి మాట్లాడతారు. ఎందుకంటే ఆయన లక్ష్యం ఏంటి? అధికార వ్యవస్థకి లేదా ప్రజా వ్యవస్థలోకి 29లో మళ్ళీ ఈయన రాబోతున్నాడు అని చెప్పేదానికోసం ప్రయత్నం జరుగుతుంది. ఈరోజు 100 రోజుల సమీక్ష జరిగింది కదా, ఈ సమీక్షలో జరగాల్సినటువంటి పొలిటికల్ రివ్యూ కాబట్టి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అలా మాట్లాడుతున్నాడు, అలా మాట్లాడటం వలన జరిగేటువంటి నష్టం ఏంటి, దాన్ని ఎలా దాన్ని రివ్యూ చేసుకోవాలి, అసలు అతను పార్టీ అనేటువంటిది ఎంత నష్టదాయకంగా ఉంటుంది, దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి అనే దాని మీద రివ్యూ చేయాలి.
అంతేగాని మనం 100 రోజులు అద్భుతంగా చేసామంటే మన అద్భుతాలు గురించి ప్రజలు చర్చించుకుంటారు. సరే అది చెప్పుకోవాలి, కానీ ఈ వ్యూహం కూడా అవసరం అనేటువంటి భావనలు ఉన్నాయి. సరే అనిల్, ఏంటి మొత్తానికి ఇప్పుడు అంటే ఆ పాత రోజులు పోయినాయి అని చెప్పని మాటల వరకేనా? పాపం ఆయన కాదు కదా, ఆయన అసలు ఆ దృక్పథం లేదు కదా. నువ్వు ఎన్నన్నా చెప్పు, సరే ఏదో నువ్వు అడిగావు కాబట్టి క్వశ్చన్, ఆయనకి ఎక్కడో కోపం వచ్చి ఆ కోపంలో ఆయన ఏదో అన్నాడు, కానీ ఆయన అసలు ఎప్పుడు ఆయన ఆ దృక్పథం కానీ ఆ విధానం కానీ లేదు కదా. ఇప్పుడు అవతల పక్క ఒక ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ జరుగుతుంది, ఇక్కడ పొలిటికల్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ ఇది ఉంది, కానీ ఆయన ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్కి వెళ్తారు. ఎందుకు వెళ్తారు? ఆ పెట్టుబడులు తీసుకొస్తే ఈడ ఉద్యోగాలు వస్తాయి, ఈడ రాష్ట్రం అభివృద్ధి చెందిద్ది అనేది ఆయన మనసు అట్లా ఆగిద్ది. ఇట్లాగదు, అది అయిపోయిన తర్వాత ఇది ఖాళీ ఉంటే అప్పుడు చూద్దాం అనుకుంటారు. అంటే ఒక్కొక్కరు మనస్తత్వం ఒక్కొక్క రకంగా ఉంటుంది. కొంతమంది రాజకీయాలకి పరిమితం అవుతారు, ఇక్కడేముందని ఇదే చూస్తారు. కేసీఆర్ గారు ఉన్నారు, రాజకీయం చూస్తారు, ఇది చూడరు. అదేముంది, వచ్చినప్పుడు వచ్చింది, దీని సంగతి తెలుద్దాం అనుకుంటారు. అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క మనస్తత్వం. అలా